వెల్కమ్ టు తెలుగు కథల వాకిలి ఛానల్. శోభన్ బాబు కలర్పై జయలలిత తల్లి సంధ్య సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయనని సెట్లో చాలా అవమానించారట. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరో శోభన్ బాబు. అందుకే ఆయనను అభిమానులు ఇప్పటికీ ప్రేమగా సోగ్గాడు అని పిలుచుకుంటారు. అయితే శోభన్ బాబు స్టార్ హీరోగా ఎదగడానికి ముందు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారనే విషయాలు చాలామందికి తెలియదు. అందులో ముఖ్యంగా చెప్పుకునే ఒక సంఘటన గూఢచారి 116 సినిమా సమయంలో జరిగినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆ సమయంలో శోభన్ బాబు ఇంకా స్టార్ హీరోగా ఎదగలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న రోజులు. అప్పట్లో గూఢచారి 116 సినిమాలో హీరోగా మొదట శోభన్ బాబుని అనుకున్నారని చెప్తారు. హీరోయిన్గా అప్పుడే సినిమాల్లోకి అడుగు పెడుతున్న జయలలితను ఎంపిక చేశారట. జయలలితతో పాటు ఆమె తల్లి నటి సంధ్య కూడా షూటింగ్కి వచ్చారట. అక్కడ హీరో ఎవరు అని అడిగినప్పుడు నిర్మాత శోభన్ బాబుని చూపించారట. అయితే అప్పట్లో షూటింగ్ పనుల వల్ల శోభన్ బాబు ముఖం అలసిపోయి ఎండలో ఉండడం వల్ల కాస్త రంగుమారి కనిపించిందని, అప్పుడు శోభన్ బాబు రంగును ఉద్దేశించి సంధ్య అభ్యంతరం వ్యక్తం చేశారట. ఆయన కలర్ ఏంటి, నా కూతురు కలర్ ఏంటి, ఆయన సరసన నా కూతురు హీరోయిన్గా ఎలా చేస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారట. హీరోని మార్చాలని పట్టుబట్టారని పేర్కొన్నారు. ఈ మాటలు శోభన్ బాబు ముందే చెప్పడంతో ఆయన చాలా బాధపడ్డారట. ఎందుకంటే అప్పటి వరకు హీరోగా పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్న శోభన్ బాబుకి ఇది ఊహించని దెబ్బ. చివరికి ఆ సినిమాలో హీరోగా కృష్ణను తీసుకున్నారని అంటారు. అయితే శోభన్ బాబుకి మాత్రం సినిమా నుంచి పూర్తిగా దూరం కాలేదు. ఏజెంట్ 303గా ఆయన ఒక కీలకమైన పాత్రలో కనిపించారు. స్క్రీన్పై ఆయన కనిపించే సమయం తక్కువే అయినా ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే శోభన్ బాబు ప్రత్యేకత. ఒక అవకాశం చేజారిన నిరాశతో ఆగిపోలేదు. తన ప్రతిభను నమ్ముకొని ముందుకు సాగారు. ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని సోగ్గాడిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు తన రంగుపై వచ్చిన విమర్శే ఆయనను ఆపలేదు. అదే వ్యక్తి తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా నిలిచారు. అందుకే శోభన్ బాబు జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అవమానం ఎదురైనప్పుడు ఆగిపోకుండా దాన్ని అధిగమించి ఎదగడమే నిజమైన విజయం. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ఎప్పటికీ సోగ్గాడే శోభన్ బాబు. అమ్మాయిల గ్రీకు వీరుడు శోభన్ బాబు. పేద మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నాటకాల ద్వారా నటనపై ఆసక్తి పెంచుకొని సినిమాల్లోకి వచ్చారు. వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనని తాను ఆవిష్కరించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోల సినిమాల్లో క్యారెక్టర్ల ఆర్టిస్ట్గా చేస్తూ మెప్పించాడు. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తిరుగులేని స్టార్గా నిలబడ్డాడు. కానీ ప్రారంభంలో శోభన్ బాబు చాలా అవమానాలు ఫేస్ చేశారట. ఇలాంటి పాత తెలుగు సినిమా కథలు, అరుదైన సినీ విశేషాల కోసం తెలుగు కథల వాకిలిని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.